పోతవరంలో గ్రామంలో నైట్ స్టే అంటే పల్లె నిద్ర అనే కార్యక్రమంలో మొట్టమొదటిగా జిల్లాలో ఈ గ్రామంలో ప్రారంభించడానికి నాతో పాటు ఈ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ గారు అయినటువంటి గుత్తిపాటి లక్ష్మి గారు, వేరే హస్బెండ్, పార్టీ నాయకులు, దాంతో పాటుగా నాతో పాటు ఉన్నటువంటి అధికారులు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గ్రామస్తులందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సో ఇది పల్లె నిద్ర అనేది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల యొక్క పర్సెప్షన్, మనం చేసే పని వల్ల ప్రజలు సంతృప్తి చెందుతున్నారా లేదా అనేది ఫండమెంటల్ కాన్సెప్ట్. నువ్వు ఎంత వర్క్ చేసావు లేకపోతే ఎంత పని చేసావు అనేది కాకపోకుండా, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా నువ్వు పని చేసావు అనేది కాకుండా, ప్రజల్లో నీ యొక్క చేసే పని వల్ల సంతృప్తిగా ఉన్నారా లేదా, అదే యాడ్స్. దానికోసం ప్రతి సోమవారం మనము ప్రజల సమస్యల మీద ఒక మీటింగ్ కార్యక్రమం పెడుతున్నాం, పీజీఆర్ఎస్ అని చెప్పేసి. దాని తర్వాత ఆఫీసర్స్ అందరూ కూడా ఫీల్డ్లోకి పంపిస్తున్నాం. ఇంకా ఏదైనా సమస్య ఉన్నప్పుడు దానికి ఇంత నియమం, ఈ టైంలో అది క్లియర్ చేయాలని చెప్పేసి ఒక నియమం పెట్టుకుని దాని ప్రకారం చేస్తున్నాం. అయినప్పటికీ కూడా ఇంకా సమస్యలు ఉన్నాయి. మీరు ప్రజల్లోకి వెళ్ళండి, ప్రజల్లో ఉండండి. కలెక్టర్ గారి నుంచి అందరూ కూడా అవసరమైతే మీరు ఒక నైట్ స్టే చేయండి. అక్కడ ఏమంటే ప్రజలు పొద్దున్నే పేదవాళ్ళు అందరూ కూడా, లేదంటే కనుక పనులకి వెళ్ళిపోయిన అందరూ కూడా మార్నింగ్ వెళ్ళిపోతారు, మళ్ళీ సాయంత్రం వస్తారు, 7 గంటలకల్లా వస్తారు. ఇది కాకుండా మీరే అక్కడికి వెళ్ళి ఒకసారి ప్రజలతో ఉండండి. ప్రజలతో ఉంటే ఆటోమేటిక్గా అక్కడ మీకు వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళ సమస్య ఏంటో తెలుస్తుంది. వాళ్ళు ఎలాగ అభివృద్ధి చెందాలనుకుంటున్నారో ఆ విషయం కూడా మీకు తెలుస్తుంది. వాళ్ళు విలేజ్లో ఫేస్ చేస్తున్న సమస్య ఏంటో మీకు తెలుస్తుంది. సో నైట్ ఉంటారు, నైట్ మీ అందరితో కూడా మాట్లాడతారు. మళ్ళీ మార్నింగ్ ఎర్లీ అవర్స్లో లేచిన తర్వాత వాళ్ళు అసలు ఎక్కడ ఏం చేస్తున్నారు, పనులు ఎలా చేస్తున్నారు, మార్నింగ్ ఎలా పనులకి ఎట్లా వెళ్తున్నారు, వాళ్ళకి సౌకర్యాలు ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ కూడా తెలియాలంటే కంపల్సరీగా మీరు ఒక పల్లె నిద్ర చేస్తే మీకు అవగాహన వస్తుంది అని చెప్పేసి కంపల్సరీగా మీరు వెళ్ళండి, విలేజెస్కి వెళ్ళండి అని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడంతో దాన్ని మనం పురస్కరించుకొని దాని ఒక మంచి ఆలోచనగా తీసుకుని, సీరియస్గా తీసుకుని ఈరోజు ఈ పల్లె నిద్ర కార్యక్రమాన్ని ఈరోజు ఈ గ్రామంలో స్టార్ట్ చేయడం జరిగింది. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రజలు మీరు అందరూ కూడా ఏదో ఒక మీటింగ్ వచ్చాము, మీటింగ్లో అడిగితే చెప్తాము అన్నది కాకుండా, మనందరూ కూడా ఇక్కడ నేను కలెక్టర్ని కాదు, లేదంటే ఇంకా వేరే రకంగా కూడా ఏదో ఊరు పర్సన్ కాకపోకుండా మీలో ఒకటిగా మీరు ఏదైనా సరే మాట్లాడు. అంటే మీకు ఏదైనా సమస్య ఉంటుంది కానీ, సమస్యతో పాటు దాంతోపాటు మీరు ఏమన్నా అభివృద్ధి చెందాలని కానీ, లేదంటే ఫైనాన్షియల్గా బెనిఫిట్ అవ్వాలని కానీ, మీకు ఫెసిలిటీ ఇస్తే దాని ద్వారా అవ్వడం కానీ, లేదంటే పిల్లలు చదువుకుంటున్నప్పుడు వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉండటం కానీ, కాలేజీకి వెళ్ళినప్పుడు కానీ, స్కూల్కి వెళ్ళినప్పుడు కానీ వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉండడం, తాగునీటి సమస్య ఏదైనా ఉన్నదని చెప్తే దాని గురించి ఉండడం. తర్వాత ఆఫీసర్స్ కంపల్సరీగా ప్రతి విలేజ్ కూడా విజిట్ చేయాలి. అసలు ఆఫీసర్స్ వస్తున్నారా లేదా, మీరు ఈ పొలంలోకి వెళ్ళినప్పుడు మా ఆఫీసర్స్ అందరూ కూడా మిమ్మల్ని గైడ్ చేస్తున్నారా లేదా, ఇలాంటి అన్ని విషయం. తర్వాత పవర్ ఎట్లా వస్తుంది, పవర్ కనెక్షన్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా, తర్వాత మీరు ఏదైనా సర్టిఫికేట్స్ అడుగుతున్నప్పుడు త్వరితగతిన వస్తున్నాయా లేవా. సో ఇట్లాగా మీరు ఏదైనా సరే మీరు అడిగితే ప్రభుత్వం మీకోసం ముందుంది. ప్రభుత్వం ఒక కలెక్టర్నే ఒక గ్రామానికి వెళ్ళి వాళ్ళతో పాటు ఉండండి అని చెప్పే పరిస్థితి ఇప్పుడు ప్రభుత్వానికి ఉంది. కాబట్టి దీన్ని మీరు ఉపయోగించుకోవాలని చెప్పేసి నేను ఈ రాత్రి ఉంటాను, మళ్ళీ తెల్లారగట్ల మీతో పాటు నేను లేచి కొన్ని విలేజెస్కి మీ హ్యామ్లెట్స్ కూడా నేను రావడం జరుగుతుంది. మీతో ఇంటరాక్ట్ అవుతాం, మాట్లాడతాము, ఏం చేస్తున్నారు, ఎట్లా వెళ్తున్నారు, పనులకి ఎట్లా వెళ్తున్నారు, నరేగా పనులకి ఎట్లా వెళ్తున్నారు, పనికి ఆహార పథకం కింద మీరు ఎట్లాగా వెళ్తున్నారు. మేము ఉన్నాగానే పట్టా పాస్బుక్ తెచ్చుకున్నామని మమ్మల్ని ఎన్నో ఇబ్బందులు పెట్టి బాధ పెట్టి ఎన్నెన్నో మాటలు అడుగుతున్నాడు సార్. నడి రోడ్డు మీద
ఈడ గడేస్తామో కాడ ఎన్ని బూతులు మాట్లాడిండో అది నేను తెలుసుకోకుండా ఎందుకు మాట్లాడాలేమో అని వెనక్కి వచ్చేసిన. మా బాధలు కాస్త మీరు ఆమోదించి మాకు దయించి మాకు ఆ పొలాలు పట్టా పాసుబుక్కులు మంజూరు చేయమని మరి అడుగుతున్నాం సార్. ఇంకొకటి అతని ఏంటంటే అతని ద్వారాగా ఎన్నెన్నో ఇబ్బందులు పెట్టిండు, అయినా మేము నెలకొండనే ఉన్నాం. ఈ ఊరు కాదు 4 పక్కల ఊర్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఆ పొలంలో పనిచేశారు కాబట్టి ఎంక్వైరీ చేసి మాకు న్యాయం చేయమని మిమ్మల్ని కోరుకుంటున్నాం సార్. చాలా ఒక 20 సంవత్సరాలు ఆయన చేసి ఇది పోతవరం గ్రామంలో మళ్ళీ కొంచెం ఆర్సీసీ రోడ్లు వేయవలసిందిగా కోరుతున్నాము. అలాగే తిమ్మాయిపాలెము పోతవరం నుంచే రోడ్డు సరిగ్గా లేదు, ఎక్కువగా జనం మెయిన్ రోడ్డు కంటే మెయిన్ రోడ్డునే టిప్పర్లు అవి తిరుగుతూ చాలా ఇబ్బందిగా ఉందని చెప్పేసి కలివెందర్ నుంచి పోతవరం రావాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. ఊరికి కనెక్టివిటీ అది కనెక్ట్ రోడ్ సార్, ఇదంతా 4 కిలోమీటర్స్ వచ్చింది.